హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సూ ఫ్రమ్ సో కన్నడలో చిన్న మూవీగా రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ అయింది. ఈ రోజు తెలుగు లాంగ్వేజ్ లో మనకి రిలీజ్ అయింది. సోషల్ మీడియాలో ఈ మూవీ అయితే మామూలు రచ్చ చేయలేదు. ఇంకా ఆగుదామా? జస్ట్ ఇప్పుడే చూసొచ్చా. మూవీ ఆ హైప్ కి తగ్గ రేంజ్ లో ఉందో లేదో చెప్పే ముందు మన ఛానల్ కి ఎవరైనా కొత్తగా వస్తే ప్లీజ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ అదే చేత్తో బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. ఇంక ఇప్పుడు రివ్యూలోకి వచ్చేస్తే లిటరల్లీ చెప్తున్నా, ఫస్ట్ హాఫ్ చూస్తున్నంత సేపు ఏంట్రా బాబు దీనికే ఎంత హైప్ లేపారు అనిపించింది. నిజంగా కామెడీ పేరు చెప్పి ఏదేదో చేస్తూ ఉంటారో, ఒక్కరు కాదు స్క్రీన్ మీద కనిపించే వాళ్ళందరూ కామెడీ పేరుతో ఏదేదో చేస్తూ ఉంటారో, ఆ కామెడీ అయితే నాకైతే అస్సలు వర్క్ అవ్వలేదు. కొంచెం కూడా నవ్వు రాలేదు. చిరాకు దొబ్బింది. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే సెకండ్ హాఫ్ తో నాకు మూవీ మీద ఉన్న ఒపీనియన్ అండ్ ఇంప్రెషన్ అంతా మార్చేసింది. ఒక్క ముక్కలో చెప్పాలంటే కామెడీ నాకు అంతగా వర్క్ అవ్వలేదు, కానీ ఎమోషన్ అయితే చాలా బాగా వర్క్ అయింది. సెకండ్ హాఫ్ లో మంచి మంచి సీన్ రాసుకున్నారు అండ్ ఎగ్జిక్యూషన్ కూడా చాలా బాగుంది. అండ్ వాళ్ళు చెప్పాలనుకున్న పాయింట్ కూడా చాలా చాలా యూనిక్ గా ఉంది. మేబీ రియల్ లైఫ్ నుంచి ఇన్స్పైర్ అయ్యారు అనుకుంటా. చాలా చాలా బాగుంది. టైటిల్ కూడా పర్ఫెక్ట్ ట్యాప్ట్ అనిపించింది. తెలుగు డబ్బింగ్ కూడా చాలా చాలా బాగుంది. ఇంతకీ సూ ఫ్రమ్ సో అంటే చెప్పలేదు కదా మీకు. సులోచన ఫ్రమ్ సోమేశ్వరం. అండ్ మూవీ ప్లాట్ అయితే మూవీ మొత్తం ఒక విలేజ్ లో జరుగుతుంది. ఒకసారి ఒకడు దూల పని చేస్తాడు. దాని నుంచి తప్పించుకోవడానికి దెయ్యం పట్టినట్టు యాక్ట్ చేస్తాడు. ఆ తర్వాత నుంచి ఏం జరిగింది అన్నదే రెస్ట్ ఆఫ్ ద స్టోరీ. అండ్ నెక్స్ట్ మూవీ లాస్ట్ 20 మినిట్స్ లో జరిగే ప్రతి సీన్ కూడా నాకు చాలా బాగా వర్క్ అయింది. చెప్పాలనుకున్న పాయింట్ ఈ హర్రర్ కామెడీ టచ్ ని యాడ్ చేశారు. నాకైతే అంతగా వర్క్ అవ్వలేదు. అండ్ ఆ విలేజ్ లో కొన్ని డంబ్ క్యారెక్టర్స్ తో కామెడీ ట్రై చేశారు. అవి కూడా నాకు అంత వర్క్ అవ్వలేదు. కానీ ఆ డంబ్ క్యారెక్టర్ స్టోరీ ప్రొసీడింగ్స్ బాగా యూజ్ అయ్యాయని చెప్పొచ్చు. అండ్ బీజిఎం కూడా చాలా చాలా బాగుంది. మెయిన్ గా ఎమోషనల్ బీజిఎం అయితే చాలా బాగా వర్క్ అయింది నాకు. కానీ సాంగ్స్ అంత బాగాలేదు. మేబీ డబ్బింగ్ మూలంగా అనుకుంటా. అండ్ ముందుగా చెప్పినట్టే లాస్ట్ 20 మినిట్స్ అయితే నెక్స్ట్ లెవెల్ లో వర్క్ అయింది. ఇంకా నెగిటివ్స్ అంటే ఆ విలేజ్ క్యారెక్టర్స్ తో చేసిన కామెడీ అయితే నాకు అంతగా వర్క్ అవ్వలేదు. అండ్ సెకండ్ హాఫ్ కొంచెం డ్రాగ్ చేసిన ఫీలింగ్ అయితే వచ్చింది. అండ్ డబ్బింగ్ ఇంకా కొంచెం బెటర్ గా చేసి ఉంటే బాగుంది అనిపించింది. టెక్నికల్ గా కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది. బీజిఎం అండ్ కెమెరా వర్క్ అయితే చాలా చాలా బాగున్నాయి. కానీ ఎడిటింగ్ కుడ్ బి బెటర్. కొన్ని రిపీటెడ్ సీన్స్ లో అనిపించాయి. అవి అయితే తీసేయచ్చు. అండ్ ఇంకా పెర్ఫార్మెన్సెస్ అయితే రవ్వన్న క్యారెక్టర్ లో యాక్ట్ చేసిన ఆయన యాక్టింగ్ అయితే చాలా బాగుంది. మెయిన్ లీడ్ అశోక్ క్యారెక్టర్ లో యాక్ట్ చేసిన ఆయన యాక్టింగ్ కూడా చాలా బాగుంది. ఆయన ఈ మూవీకి డైరెక్టర్ కూడా. మిగతా వాళ్ళందరూ యాక్టింగ్ కూడా చాలా అంటే చాలా నేచురల్ గా ఉంది. అండ్ రాజ్వీ శెట్టి గారు ఒక క్యారెక్టర్ లో యాక్ట్ చేశారు. ఆయన యాక్టింగ్ అయితే బాగుంది, కానీ ఆయన మూలంగా వచ్చే కామెడీ అయితే నాకు అంతగా వర్క్ అవ్వలేదు. ఫైనల్ గా చెప్పాలంటే నాకైతే ఒక మంచి సినిమా చూసిన ఫీలింగ్ అయితే వచ్చింది. మీకు కామెడీ వర్క్ అయితే మీకు ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు. సో థియేటర్స్ లోనే చూడండి, అస్సలు మిస్ అవ్వద్దు. అండ్ మై రేటింగ్ ఈస్ 3/5. దట్స్ ఇట్ గైస్. మీకు మా రివ్యూ నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ మీరు కూడా మూవీ చూస్తుంటే మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.